జై శ్రీరామ్. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు పివి నెట్వర్క్. అందరికీ నమస్కారం. పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య తాత్కాలికంగా ఉద్రిక్తతలతో చల్లారాయి. అయితే ఈ ఉద్రిక్తతలు చల్లారడం వెనకాతల ఏదో కుట్రాన జరుగుతుందా అనేటువంటి భావం భారతదేశ ప్రజల్లో అయితే ఉంది. ఎందుకంటే ఎంతో కాలం నుంచి మనం ఓపిక పడుతున్నా సరే ఉగ్రవాద రూపంలో మనల్ని అన్నిత్యం వేటాడుతూ సామాన్య ప్రజల ప్రాణాలని గాలిలో కల్పిస్తున్నటువంటి ఉగ్రవాద భూతాన్ని అణగదొక్కాలంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఖచ్చితంగా ఆక్రమించుకోవాలి. దానికి ఇంతకంటే మంచి సమయం ఏం రాదు. ప్రధానమంత్రి కూడా పలు వేదికల మీద ప్రపంచం నివ్వెరపోయేలాగా మేము సమాధానం చెప్తాము అని చెప్పి స్పష్టంగా ఇచ్చే కూడా వాళ్ళ పౌర నివాసాలను టార్గెట్ చేసుకుని చేస్తున్నా కూడా మనం ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేసాం. అక్కడ ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారంటున్నారు, కానీ అసలు అందులో మెయిన్ వాళ్ళు ఎప్పుడో తప్పించుకుపోయారు. ఎందుకంటే ఘటన జరిగిన 10 రోజుల తర్వాత మనం దాడి చేస్తామని చెప్పడంతో అక్కడ ఎవడైనా ఉంటాడో ఖచ్చితంగా దాడి చేస్తారని తెలిస్తే వెళ్ళిపోయారు. అయితే యుద్ధం ఇంకా ప్రారంభం పూర్తి స్థాయిలో అవుతుంది అనేటువంటి సమయంలో ట్రంప్ నుంచి ప్రకటన వెలువడ్డాం. మేము ఇద్దరి మధ్య సయోధ్యను కుదిర్చేసాము, ఇక్కడితోటి సాయంత్రం 5 గంటల నుంచి మొత్తం అంతా కాల్పులు విరమణ జరుగుతుంది అని చెప్పాయి. కనీసం అది మాట వరుసకు కూడా ఇటు భారతదేశ ప్రజలకి లీక్ అనేది అవ్వలేదు. చర్చలు జరుగుతున్నాయి, ట్రంప్ గారు ఇలా అంటున్నారు అన్నట్టుగా. అంతకు ముందు వరకు ఏమన్నారంటే అమెరికా నుంచి పూర్తి సపోర్ట్ ఉంది మనకి, అమెరికా మేము కలగజేసుకోలేమని చెప్పేసింది పాకిస్తాన్కి, అమెరికా మనకు పూర్తి సపోర్ట్ ఉందని ఒక మీడియా ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి ఒక హైప్ని పెంచింది. ఇదే ఈరోజు ప్రాణాంతకమైంది. అసలు అమెరికా ఎందుకు ఈ రకంగా చేయవలసి వచ్చింది? అమెరికా ఒకవేళ యుద్ధాన్ని ఆపేయమని చెప్తే బేషరతుగా మనం ఎందుకు అంగీకరించవలసి వచ్చింది? ఒక్కసారి మనం పరిగణనలో అన్ని విషయాలని కనుక తీసుకుంటే మనకు కనిపించేవి ప్రధానంగా 3 అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, భారత ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం పూర్తి స్థాయి మెజారిటీ లేనటువంటి ప్రభుత్వం. ఎందుకంటే ఎప్పుడు ఒక ఇద్దరు నాయకుడు బయటికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల భారత రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. దానికి తగ్గట్టుగా ప్రతిపక్షాలు గోటిగాడి గుంటనక్కల్లో కూర్చొని ఉన్నాయి, ఎప్పుడు కాలు పట్టుకుని లాగేద్దామని. సో రెండోది, ట్రంప్ తాలూకు ఒక బాడీ లాంగ్వేజ్ని కానీ చూసుకున్నట్టయితే ఆయన ఒక బోలాశంకర్ లాంటి వ్యక్తి. అతని మాటని కాదంటే గనక అతను రియాక్ట్ అయ్యే విధానాన్ని మనం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విషయంలో మనం చూసాం. అంటే తీవ్ర స్థాయిలో ఆయన చేయడం, నీ సంగతి ఏంటో తెలుస్తానో, మాకు మీ గురించి సపోర్ట్ ఉందన్నో ఆంక్షలు విధించడం, ఇలాంటివన్నీ ఆయన తాలూకుది. ఒకవేళ అంగీకరించినా కూడా ఆయనకి పట్టలేని ఆనందం. మీకు ఇలాంటి ఎక్కువగా మేము చాలా చేస్తాం, సహకారం చేస్తాం అన్నటువంటి ఇటువంటి కారణం కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇటువంటి నేపథ్యంలో అమెరికా నుంచి మనం వ్యతిరేకతను కానీ మూటగట్టుకున్నట్లయితే మన పక్కన చైనా అన్నది ఉంది, చైనా నుంచి కూడా మనకు ప్రమాదం అన్నది ఉంది. అందువల్ల ఈ దృష్టిలో పెట్టుకుని జౌత్య విధానంలో ఏ రకంగా వెళ్ళాలో ఆలోచించి ప్రస్తుతానికి ఆలోచించినట్టుగా మోడీ గారు ఆలోచించినట్టు కనిపిస్తుంది. ఇకపోతే మూడోది, ప్రధానంగా మనం బంగ్లాదేశ్ విషయంలో మనం చూసాం. బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వం అప్పుడు అమెరికా ప్రతిపాదనని కొన్నిటిని తిరస్కరించడం వల్ల మాత్రమే అమెరికా అక్కడ రాజకీయాల్లో వేలు పెట్టి ఆటోమేటిక్గా ఆవిడ్ని పడిపోయేలాగా చేసింది గత బైడెన్ ప్రభుత్వం. తాత్కాలిక అధ్యక్షుడిగా యూనుస్ నియమించి ప్రభుత్వం పడిపోయేలాగా చేసింది కేవలం అమెరికా ఇన్వాల్వ్ అవ్వడం వల్లే. సో ఇలాంటి పరిస్థితులను కానీ చూసుకుంటే, ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా చెప్పిన దాన్ని మనం కాదని కనుకంటే బంగ్లాదేశ్ వ్యవహారంలో తలదూర్చినట్టుగా అమెరికా మన అంతర్గత రాజకీయాల్లో తలదూర్చి ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉంటుందా ఉండదా, ఇవన్నీ కూడా ఆలోచించుంటారు. అయితే
ఖచ్చితంగా ఇప్పుడు బేషరతులు లేకుండా చర్చలు జరుగుతున్నాయి. చర్చల్లో ఏం జరుగుతుందండి? చర్చలు జరుగుతాయి. చర్చల్లో మనం ఏం చెప్తాం, వాళ్ళు ఏం అంగీకరిస్తారు? మనం పీఓకే కావాలంటాం. పీఓకే వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఉందా? మామూలుగా మాటలతో అయితే చర్చల ద్వారా పీఓకేని వదిలేస్తారా? వదలరు కదా. ఎందుకంటే వాటికి అంతర్జాతీయ మద్దతు ఉంది. మనకు ఒకటే తెలిసింది, మనం ఏమన్నా ఖచ్చితంగా అడ్డుకోగలిగామా? పాకిస్తాన్కి అంతర్జాతీయంగా అప్పు లభించకుండా అడ్డుకోగలిగామా? మనం అనేక వేదికల మీద చెప్పాం, అప్పు తీసుకుని అది కేవలం ఆయుధాలు కొనుక్కుని ఉగ్రవాదానికే మళ్ళిస్తుంది ఆ నిధుల్ని అనేసి. మరి మన ఫేక్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీలన్నీ కూడా భారత ప్రభుత్వం గట్టిగా అడ్డుకుంది, మనం ఎలా చెప్తే అలాగే వింటున్నారు, అమెరికా అలాగే వింటుంది, మొత్తం ప్రపంచ దేశాలందరూ ఇలాగే వింటున్నాయి, ఇన్ని రకాల ఒక సొల్లు కబుర్లన్నీ చెప్పి ఒక హైప్ని పెంచేసి, అంటే మోడీ గారు అది చేసేస్తారు ఇది చేసేస్తారు అన్నట్టుగా. ఆయన ఖచ్చితంగా చేస్తారు, ఆయన పని ఆయన చేసుకోనివ్వండి. ఆయనకు దౌత్య విధానం ఉంది. లేని హైప్ని పెంచేసి ఇప్పుడు గాలి తీసేలాగా, ఎందుకంటే ప్రతిపక్షాలు ఎప్పుడు కుట్రలు పన్నుతూనే ఉంటాయి ఏ రకంగా దింపియాలన్నది. ఇప్పుడు మోడీ గారి సమయంలో కనుక మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం చేజిక్కించుకోలేకపోతే ఇంకా భవిష్యత్తులో అన్నది పీఓకి మన వశం కాదు. ఇదే సమయం. ఇప్పుడు చర్చల్లో ఏం ప్రతిపాదిస్తారు, ఏం అంగీకరిస్తారు? పీఓకే అయితే మేము అంత సునాయాసంగా వదులుతారని నేను అనుకోను. యుద్ధం మాత్రమే ఇది, యుద్ధం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది. ఎందుకంటే అక్కడ చర్చల ద్వారా వాళ్ళు చెప్పిన అక్కడ ఉగ్రవాదులు వినరు. ఉగ్రవాదులు సైన్యం ఒకటే, ప్రభుత్వం ఒకటే. ప్రభుత్వం ఎప్పుడు కూడా సైన్యం చెప్పు చేతుల్లో ఉంటుంది, సైన్యం ఉగ్రవాదులు చెప్పు చేతుల్లో ఉంటుంది. నామకే వాస్తే అక్కడ ఆయన చెప్పారని చెప్పి చర్చలు తప్ప అంతకు మించి జరిగేది ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. అయితే మన భారత ప్రభుత్వం చెప్తున్నట్టుగా వాళ్ళే ముందు ప్రతిపాదించారు కాల్పులు విరమణ చేయమని అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. అక్కడ ఆ దేశంలో వాళ్ళు ఏం చెప్తారంటే మేమేం ప్రతిపాదించలేదు, భారతదేశమే ప్రతిపాదించింది అన్నట్టుగా అక్కడ వార్తలు వస్తున్నాయి. ఫేకో రైటో మనకు తెలియదు. ఎందుకంటే దానికి తగ్గట్టుగా నిజంగా వాళ్ళు కనుక అడిగినట్లయితే మనం కాల్పుల్ని విరమించినందుకు కృతజ్ఞత అనేది తెలియజేయాలి భారతదేశానికి. కానీ భారతదేశానికి పాకిస్తాన్ కృతజ్ఞత తెలియజేసిందా? లేదు. అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారికి, ఇటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గారికి, ఆ టర్కీ అధ్యక్షులకి, ఆ సౌదీ అరేబియా వాళ్ళకి, మిగతా దేశాలకి కృతజ్ఞతలు తెలిపింది. కానీ కాల్పులు విరమించిన మన భారతదేశాన్ని మటుకు కృతజ్ఞత తెలిపలేదు. సో దీన్ని బట్టి మన మీడియా చెప్తున్న దాంట్లో కాల్పులు విరమణకి ముందుగానే వాళ్ళు ప్రతిపాదించారు అన్నంలో మరి నేతి బీరకాయలో నెయ్యి ఉన్నంత అనిపిస్తుంది. సో నిజానికి ఒక రకంగా చూసుకుంటే కాల్పులు విరమణ గనక వాళ్ళే గనక ప్రతిపాదించినట్లయితే కాల్పులు విరమణ తర్వాత ఎందుకు దాడి చేస్తారు? ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఒక మధ్యవర్తిత్వాన్ని మేము సహించము పాకిస్తాన్ పీఓకే విషయంలోని మొదటి నుంచి మనం చెప్పుకొస్తున్నాం. కానీ ఇప్పుడు ఒక మధ్యవర్తి చెప్పిన విషయం ద్వారా మాత్రమే మనం కాల్పులు విరమింప చేయడం, అది కూడా మనం ప్రకటించలేదు. మన తరపున మన ఇటు ఇండియా పాకిస్తాన్ తరపున ముందుగా ఆయనే ప్రకటించేసాడు కాల్పులు విరమణ ఒప్పందం జరిగిందని. కనీసం ప్రభుత్వమైనా కాల్పులు విరమణకి వాళ్ళు అడిగారు, మేము ఒప్పుకున్నామని ట్రంప్ ప్రకటనకు ముందుగా ప్రకటించుంటే కొంత బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒప్పుకున్నట్టుగా ఎవరో మధ్యవర్తి మూడో వ్యక్తి చెప్పడం వల్ల మనం వెంటనే తలక ఊకొట్టేసామంటే ఇది ప్రతిపక్షాలకి కొంచెం ట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అవి చూస్తూనే ఎప్పుడు ఎక్కడ దొరుకుతారు అన్నట్టుగా. సో ఈ విషయాలన్నింటినీ పరిగణలో తీసుకుని మళ్ళీ దీన్ని ఏ రకంగా ఈ చర్చలు ఫెయిల్ అవుతే మళ్ళీ సైనిక చర్య చేపడుతుందా, పీఓకేలోకి వెళ్తుందా? భారత ప్రజలందరూ కోరుకుంటుంది ఏంటంటే పీఓకేలోకి వెళ్ళాలి. పీఓకేని తక్షణం స్వాధీనం చేసుకుంటే మాత్రమే ఉగ్రపోతానికి అంతం పలికినట్టు అవుతుంది. పీఓకే ఉన్నంతకాలం, సమస్య ఉన్నంతకాలం ఉగ్రవాదం అన్నది ఉంటుంది. సామాన్యులు అడపాదడప బలవుతూనే ఉంటారు. సో ఏకైక మార్గం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని మనం స్వాధీనం చేసుకోవడమే. మరి దీని దౌత్యమార్గాల ద్వారా అమెరికాని ఏ రకంగా ఒప్పిస్తుంది భారతదేశం, లేక పాకిస్తాన్ పన్నిన కుట్రలో
అమెరికా కూడా భాగస్వామ్యం అవుతుందా చైనాతో పాటుగా భారతదేశాన్ని మభ్యపెడుతూ అన్నటువంటి విషయాన్ని మనం వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. హనుమత్ ప్రసాద్.